హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పెప్పర్ మూన్ బై చెర్రీ. ఈరోజు మనం చేయాలనుకుంటుంది కొత్తిమీర అన్నం. కొత్తిమీర అన్నంలో బియ్యం కొంచెం తీసుకొని పెట్టుకోండి. దీంతో పాటు కొత్తిమీర, మిరపకాయలు, ఉల్లిపాయలని కూడా సపరేట్గా తీసుకొని పేస్ట్ చేసుకోండి. అది చేసుకున్నాక దాంట్లో నేను ఆఫ్ చేసుకుంది ఏమొచ్చి సోయా చంక్స్ అనమాట. సో ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోండి. నూనె వేసుకున్నాక ఉల్లిపాయలు దాంట్లో కొంచెం చిటికెడు ఉప్పు వేసి బాగా వేగనివ్వండి. అప్పుడు త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు. దాంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెంసేపు వేపుకున్నాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర 3 కలిపి ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని కూడా వేసి బాగా కలపండి. బాగా వేగాక అందులో సోయా చంక్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్న సోయా చంక్స్ని వేసుకుని దాంట్లో కొంచెం బియ్యం వేసుకుని ఏదైతే మనం నానబెట్టిన బియ్యం ఉంటుందో ఆ బియ్యం వేసుకోండి. లేదు అంటే మీరు నానబెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఆ బియ్యం వేసి కొంచెం బాగా వేగాక 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళుగా నానబెట్టినట్లయితే 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాసు నీళ్ళుగా తీసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు వేసాక మీకు మిరపకాయలు ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. లేదు ఫ్లేవర్ అవసరం లేదు అంటే కారం కూడా వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా, కొంచెం ఆకు, గరం మసాలా సామాలు మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. అది వేసుకున్నాక బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. అది కుక్కర్ అయితే, లేదు పెనం ఏదైనా అయినట్లయితే ప్లేట్ మూత పెట్టుకోండి. సో దట్ లోపల అన్నం ఏదైతే ఉందో మొత్తం బాగా ఉడుకుతుంది. ఒకసారి ఉడికాక మనం మూత తీసి చూస్తే చాలా మంచిగా అవుతుంది మనకి.